హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మా అమ్మ ఇంటి కిచెన్లో మీటింగ్ అనమాట. నా కిచెన్ నోట్లో వచ్చేసింది, బట్ రాదు. మా అమ్మది మా అత్తది, ఏది నా కిచెన్ కాదు. నా ఇంట్లోదే నా కిచెన్. ఇది మా అమ్మ కిచెన్ అనమాట. మా అమ్మ సాంబార్ స్పెషలిస్ట్ అండి. ఇవాళ అమ్మ చేతి వంట ప్రోగ్రాం కాదు, అమ్మ ఇంట్లో ఒక రోజు అనమాట. ఇప్పటికి మా అమ్మని ఇక్కడికి వచ్చినా మూడోసారి సాంబార్ పెట్టింది పెట్టినట్టు. ఈ సాంబారు ఇవాళ రేపటికి ఇంకేం మిగలదు. దీన్ని దాచుకొని మరి ఎందుకు తింటామంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది కాబట్టి. ఇవాళ మా వంట సాంబారు, ఫిష్ ఫ్రై అండి. ఉల్లిపాయలు కోసి ఏం కాదు, జస్ట్ పాను మీద రోస్ట్ చేయటం అంతే అనమాట. వంటల ప్రోగ్రామ్ కాదు, సంథింగ్ ఎల్స్ స్పెషల్గా చూపిస్తా మీకు. నాకు ఇష్టమైంది శారీ లవర్స్కి. సో ఇప్పుడు ఫిష్ ముక్కలేస్తుంది. మ్యారినేషన్లో ఏం వేసిందో ఫస్ట్ చెబుతాను. లెమన్ బామ్ ఆకు ఎట్టుంటుందో చూపించు. ఇది మా అక్క దగ్గర పెన్సిల్వేనియాలో తన ఇంట్లో పెంచుకుంటుంది లెమన్ బామ్ అని. దాన్ని ఆకు కోసి ఎండబెట్టి తెచ్చుకుంటుంది అనమాట. వేసి మ్యారినేట్ చేసి పెట్టింది. 6 hours పెట్టినట్టుంది. మాకు అక్కడ సాల్మన్ తప్పితే ఇంకో చేపను ఎంజాయ్ చేయలేము. సో ఆ సాల్మన్ వాసనకు నాకు బీపీ రేజ్ అయిపోద్ది, ఇరిటేషన్ వస్తుంది, చీదర పుట్టుద్ది. నేను 21 ఏళ్లలో 2 సార్లు ఉండానండి చేప ఆ టైపు. ఇంక ఇండియా వచ్చినప్పుడు ఒక్కసారి చేప తింటాను అంతే. ఎనీ చేప పర్టికులర్ ఇదే అని కాదు, జస్ట్ 2 ముక్కలు. క్రేవింగ్ అనమాట, సంవత్సరాల క్రేవింగ్ పోవడం. ఇదిగోండి ఇలా ఆయిల్ మీద జస్ట్ మూత పెట్టేసి రోస్ట్ చేసేటివే. మరీ ఎక్కువ కూడా కాదు, మీడియంగా ఉంటుంది కదా, మరీ క్రంచ్ అవ్వదు, ఉడకదు. ఇంతే, మనం ఒట్టి ముక్క తినేసేయడం, తర్వాత సాంబార్ అన్నం తింటాం. ఇంతే, సింపుల్ లంచ్ అనమాట ఇవాళ. కరేపాకు అపార్ట్మెంట్లోనే ఇంటి ముందే చక్కగా చెట్లు పెంచిందండి. అవసరమైనప్పుడు ఇలా తుంచుకొని వచ్చేస్తుంది. ఇట్లాంటిది ఇంతకి డబల కొమ్మకి మేము ఎంత 1 pound 50 pence ఖర్చు పెడతాం. అంటే ఎంత, 150 రూపాయలండి. 150 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అక్కడ యూకేలో. కరేపాకు వాల్యూ మాత్రం బయట కంట్రీ వెళ్తేనే తెలుస్తుందండి, చెప్పుకోలేవులేండి ఆ బాధ. ఇదిగోండి లెమన్ బామ్ అంటే ఆకు చూపిస్తుంది. ఎండబెట్టి తీసుకొచ్చింది పెన్సిల్వేనియా నుంచి. అందరూ ఇండియా నుంచి స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటే బయట కంట్రీ, మా అమ్మ బయట కంట్రీ స్పైసెస్ ఇండియాలోకి తెస్తుంది. ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా దీంట్లో, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనండి. వీటిని జస్ట్ మనకి కసూరి మేతి నలుపుతారే, అలా నలిపేసేయటం, ఇట్లా కూరల మీద వేసేసేయటం. మెయిన్ ఈ రోస్ట్ వాటి మీద బాగుంటుందంట, మంచి అరోమేటిక్గా బాగుంటుంది. సో మా అమ్మ కష్టం అనమాట ఇది. ఇప్పుడు తన కష్టం ఏగేలోపు మనం వెళ్ళి అసలు తన కష్టాన్ని చూపిస్తానమాట. పదండి. ఇవాళ మా అమ్మ ఇంట్లో కదా, నాకైతే హోమ్ టూర్ చేసేయాలని ఉంది. మా అమ్మతో పాటు మా నాన్న కూడా కట్టేసి కొట్టేస్తారు. చిన్నప్పుడు మనకి ఇంటికి దొంగోడు వస్తే చెట్టు కట్టేసి కొట్టేసేవాళ్ళు చూసారు ఊర్లో, అట్టిక్కడెక్కడ కట్టేసి కొట్టేస్తారు. అందుకని కొన్నే తీస్తున్నాను అనమాట, వాళ్ళ పర్మిషన్ నాకు ఇవ్వలేదు. అమ్మ కిచెన్ ఒకసారి ఇలా చూడండి, ఇలా డబ్బాలన్నీ ఎలా పెట్టుకుందో. ఎలాగ వెళ్తున్నాగా ఆర్గనైజర్. మేము కాలేజీలో ఉన్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో లేబుల్స్ వేసి అంటించి పెట్టుకున్నారు. తర్వాత హెల్త్ కాన్షియస్ అయ్యి స్టీల్కి వెళ్ళారు. ఇదంతా మా అమ్మ కబోర్డ్స్ అనమాట. ఇది ఈ ఇల్లు ఎప్పుడు కట్టించింది? ఆల్మోస్ట్ 25 years అయిందా? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కదా కట్టించింది, 25 ఏళ్ల క్రితం అండి. రండి, మా అమ్మ టాలెంట్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇప్పుడు రండి. ఇది మా అమ్మ కిచెన్ సామాన్లు, అక్కడ స్పేస్ లేదని ఇది అందంగా కట్టించుకుంది. ఈ ఇల్లు కొన్న కొత్తలో అనమాట. ఈ ఫ్యామిలీ ఫోటోలు, అక్కడున్న పిల్ల నేను చెప్పాగా, అది 9th class ఆ గెటప్. అప్పట్లో ఏదో ఒక చిన్న ఫోటో షూట్ తీయించారులేండి. ఈ ఫోటోలు ఇంకా ఏడే ఉన్నాయి. అది మా అమ్మాళ్ళు కూడా అప్పట్లో బాగానే ఫోటో షూట్లు దిగేరే వాళ్ళండి. లేటెస్ట్గా అప్డేటెడ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నా వార్డ్రోబ్ టూర్లు చూసేవాళ్ళు కదా, ఇప్పుడు మా అమ్మ వార్డ్రోబ్ టూర్ చూపిస్తున్నాను. మొత్తం చూపించట్లా, మొత్తం చూస్తే నన్ను గురి తీసేస్తుంది ఇక్కడే. అది కూడా వీడియో ఉందని తెలిసి కూడా చేసేస్తుంది. అందుకని ఒక్క కబోర్డ్ 2 చూపిద్దాం, ఓకేనా? టట్టడట్టడం. అది చూడండి. ఇప్పుడు ఒక్క చీర తీయాలంటే ఎట్లా తీస్తావో నాకు చూపించమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క చీర తీస్తే మొత్తం మీద పడిపోతాయి. మా అమ్మ ఒక్క చీర దీంట్లో నుంచి ఎలా తీస్తుంది అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట. ప్రాక్టికల్ మామూలుగానే తీస్తుందా అంటే అలవాటు అయిపోయిందండి. నన్ను తీయమంటే మొత్తం పడేస్తానండి. అసలు పుసుక్కుని తీసేసింది. ఇదండి మా అమ్మ చీరల సామ్రాజ్యం. దీనికి లాక్ కూడా ఉందండి తెలుసా. లాక్ తీయబట్టి నేను ఇట్లా వాడేసుకుంటున్నా. మాస్టర్ బెడ్రూమ్లో ఖాళీ అయిపోయిందని ఈ రూమ్లో ఈ ఒక్క చోట పెట్టిందనమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్లో చూపిస్తాను. ఈ కబ్బోర్డు నేను తీయటలా, మా అమ్మని పుష్ చేస్తున్నాను అనమాట తీయడానికి. రేపు ఏమీ కంప్లీట్ చేయకుండా ఉంటుంది. తీయాలమ్మా, నువ్వు తీయగలవు. ఇంకా మా ఫాదర్ ఈ వీడియో చూడలా, అసలు ఈ వీడియో తీయటం కూడా చూడలా. ఇద్దరిని కలిసి కబ్బోర్డు తలుపు సందులో పెట్టి నొక్కేస్తారు. ఇది చూడండి, ఇదో సామ్రాజ్యం. నేను ఇలా కూర్చొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానే. ప్రతి చీరకి మీరు అబ్జర్వ్ చేశారా ఏం కామన్గా ఉంది ఇక్కడ చెప్పండి? మీరు థింక్ చేసేలోపు నేను చెప్తున్నా. టసల్స్, ప్రతి చీరకి టసల్స్ చూడండి.
సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమై ఉండాలి, మా అమ్మకి శారీ టసల్స్ అంటే చాలా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని వంశపారంపర్యంగా నాకు కూడా ఇష్టమయ్యేటట్టు పాస్ చేసింది. ఇదిగోండి టట్టడం చాలా వరకు తనే వేసుకుంటుంది టసల్స్ కూడా. ఇక టైం లేకపోతే బయట చేయించేస్తుంది. మోస్ట్లీ తనే వేసుకోవడానికి ట్రై చేస్తుంది. తనాటికి మాత్రం 99%. చూడండి ప్రతి చీరకి ఇదిగో ఇట్ట శారీ ఇది కూడా చూపిస్తా. శారీ లవర్స్ రండి, ఈ కబోర్డ్ అడ్డం తీయండి. ఆల్ శారీ లవర్స్. చీరలకి అడుగున ఇలా వర్క్ ఇదిగోండి, వీటికి చూడండి ఇలా ప్రతిదానికి ఉంటాయి. ఏదో ఒక బార్డర్ ఉంటుంది. 100% మ్యాండేటరీ పైపింగ్ ఉంటుంది. ఈ పైపింగ్ అనే అలవాటు కూడా అమ్మ నుంచే వచ్చిందండి. పైపింగ్ లేకుండా చీర ఉండదు. పైపింగ్కి రీజన్ అందరు నన్ను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు కూడా చెబుతురా. ఇప్పుడు చీర మనం కట్టుకున్న ఏరుకులు ఆడతా కాకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది అక్కడ కింద మనకి ఫ్లోర్ మీద. మన కాళ్ళకి అడ్డం వెళ్ళకుండా ముందుకు వస్తుంది అనమాట, మీదకు చుట్టుకోకుండా. అదంట ఈ టాలెంట్ నాకు తెలియదు. నేను అప్పట్లో కూడా చెప్పాను ఫ్యాషన్ టాక్లో, మా అమ్మ టాలెంట్. మామూలుగా ఫస్ట్లో ఒప్పుకోలేదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మెల్లగా పాయిజన్ ఎక్కిచ్చినట్టు పుష్ చేశాను అనమాట. నువ్వు చూపించాలి, ఏదో ఒక రోజు ప్రపంచానికి తెలియాలి నీ దగ్గర ఉన్న చీరలని. శారీ లవర్స్ ఊరికే అవ్వరండి, అది కూడా వంశపారంపర్యంగా వస్తుంది వీళ్ళ అమ్మగారు నుంచి. వీళ్ళు మామూలు కాదండి. నాన్నగారు ఎప్పుడు ఏదో అంటారు కదమ్మా, ఏదో తెల్ల ఏనుగుని పోషించడం అంటారు కదా, ఏదో అంటే ఎక్స్పెన్సివ్ అనండి. సో వీళ్ళ మదర్ కూడా బాగా శారీ లవర్ కదా. తర్వాత మా అమ్మ శారీ లవర్ అయింది. నెక్స్ట్ నేను, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు ఇప్పుడు జీవితంలో వీడియోలో కనిపించరు. సో అందరూ శారీ లవర్సే అనమాట. ప్రపంచంలో చీరలు అంతరిచ్చిపోతే ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళే ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. తర్వాత నేను. ఇక్కడికి ఆ ఫిష్ది స్మెల్ వస్తుంది కదా, స్మెల్ కదా అరోమా భలే వస్తుంది. మొత్తం ర్యాక్స్ అన్నీ చూపెట్టద్దంది. ఇక ఈ రెండింటికి నేను పర్మిషన్ తీసుకున్నాను. ఏ చిన్నది ఇంకొకటి ఏదైనా ఓపెన్ చేశాను నాకెందుకో చూడబుద్ధి వస్తుంది. ఇవన్నీ మొత్తం కొట్టలేనండి, ఇవన్నీ బట్టలే. ఇందుకు కదండి నాకు కూడా యూకేలో కబోర్డ్ సరిపోవట్లేదు. ఇంకోటి తెలుసా, నేను అక్కడ ఒకసారి కట్టేసి 2 సార్లు 3-4 సార్లు కట్టేసి నీ కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయి కదమ్మా. అలా ఇందాక చూపించిన రూమ్లో మొత్తం అయ్యే ఉన్నాయి కాసిని మా అక్కవి. సో అట్లా వచ్చేస్తూ ఉంటాయి. ముగ్గురం కడతాం, కాకపోతే చీరను మాత్రం పూర్తిగా నాకేస్తామండి. అందరం కట్టేసి మనవరాళ్ళకి చేయించేసి కదా, వేస్ట్ కాదు చీర, వేస్ట్ కాదు కదా, నాశనం చెయ్యం గుడ్డని. పట్టు చీరల వరకు అట్లా కొంచెం పిచ్చి ఉన్నాయనుకోండి, తనివి తీర కట్టేసి చారిటీకి ఇచ్చేస్తాం. రీసేల్ ఏమి ఉండవండి. అది వరకు చాలామంది అడిగారు, ఎందుకంటే మేము చీరలు అంటే లవ్ చేస్తాం వాటిని. అదంతే. ఇవన్నీ బ్లౌజులు అండి. ఇది మొదటి వరుస, వెనక 2వ వరుస ఉంది. 2వ వరుస ఎప్పటికీ కనిపించదు కదా, ఆరాంగా తీస్తా, కసిని తీసి అది తీసుకుంటా. విన్నారా, సమ్మర్ వస్తే కాటన్ ముందు పెట్టుద్ది, నార్మల్ అప్పుడు వెనకే ముందుకు తీస్తుంది. నేను అక్కడ వింటర్ సమ్మర్ బట్టలు కూడా అంతే చేస్తాను. ఇప్పుడు ఇన్ని బ్లౌజులు చూసిన దాని మీద మనం 2-3 అన్నా వర్క్లు చూపించడం బెటర్ కదా. అదిగోండి ఆ బ్లౌజ్ వర్క్ అయితే నా దగ్గర కూడా ఉంది అలాంటిది. మేము కొన్ని దగ్గరగా ఉన్నాయి కదా మన దగ్గర కొన్ని బ్లౌజులు. నాటు వర్క్ అమ్మ, మొత్తం నాటు వర్క్. బాగుంది కలర్ కాంబో. ఎప్పుడు నా మందానికి కూడా వేయించుకుందాం, మోడల్గా అట్టి పెట్టుకుందాం. ఇది ఒకటి కొంచెం టెంప్టింగ్గా ఉందాం. ఇది కూడా భలే ఉంది బట్టుకు, ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం ఏంటమ్మా, జర్దోసి నాట, కొంచెం నాట్స్, అంతా జర్దోసి జరీ వర్క్. బాగుంది, చాలా ఎలగెంట్గా ఉంది. ఇది నాకు అంట పడలేదే. సర్లే మన ఫ్యూచర్ ఖాతాలు వేద్దాం. ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఈ 2 కూడా బాగున్నాయండి. ఇంకా అలా తీసుకుంటే వెళ్తే బాగుంటానే ఉంటాయి. అమ్మ ఇది కూడా బాగుంది కదా, బాగుంది కాబట్టి నేనే చేయించుకున్నావు. ఇది రాపట్టు మీద చల్లా వర్క్ అంటండి. నాటు వర్క్ చల్లా వర్క్ డిఫరెన్స్ ఏంటి? ఓహో ఇదిగో నాటు వర్క్ అంటే ఇలా రౌండ్ చుట్టేసి ఉంటాయండి, చెమ్కి కూడా మధ్యలో పెట్టేసి ఉంది. స్ప్రింగ్ లా పెడతారు. ఇది చల్లా వర్క్ అంటారు కదా, చల్లా వర్క్ అంటండి. ఇంకా మనం అలా తీసుకుంటూ వెళ్ళిపోతే వస్తానే ఉంటాయి. నా కంటికి ఇక్కడ ఎదురుగా కనిపించింది, వర్కులు తీశాను. ఇది నా దగ్గర ఉంది, మీరు అది వరకు చూసుంటారు. సో ఇవ్వండి, ఇంకా మనం ఎంత తీసుకెళ్తే అంత వస్తుంటాయి. ఇదన్నమాట మా అమ్మ వార్డ్రోబ్. సరే, వార్డ్రోబు టాలెంట్ అని చూపిస్తున్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్ టాలెంట్ ఏంటో నేను చెప్పేది ఒకటి, పెయింటింగ్. తను ఆల్రెడీ మీకు అది వరకు కూడా చెప్పాను, మా చిన్నప్పటి నుంచి మా బట్టలన్నిటికీ పెయింటింగ్స్ వేస్తుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న చీరకు కూడా తనే పెయింటింగ్ వేసింది. ఇదిగోండి ఈ చీరలు ఆల్రెడీ పెయింటింగ్ చీరలు అనమాట. 30 years బ్యాక్. ఇది 30 ఏళ్ల క్రితం చీర అంటండి ఇది. ఇదొకటి అండ్ ఇంకోటి ఏమో, అబ్బా ఇది బాగుంది. దాన్ని ఏమంటారు, కస్టమైజ్ చేస్తుంది. ఏదన్నా ఐరన్కి వెళ్ళినప్పుడు, డ్రై వాష్కి వెళ్ళినప్పుడు చీర పాడైంది అనుకోండి, దాని బార్డర్ కట్ చేసి వేరే దానికి వేసేస్తుంది, అలా కస్టమైజ్ చేస్తుంది. చట్రం మార్కు కూడా ఉంది, ఐరన్ చేయించాలిగా. ఇదిగోండి ఈ లిల్లీస్ మాత్రం మా చిన్నప్పటి నుంచి ఫస్ట్ మా అమ్మ నేర్చుకున్నప్పుడు ఈ లిల్లీస్తో ఫేమస్ అయ్యావు కదా. మేము పెనుమాకలో ఉండేవాళ్ళం అండి.
తర్వాత అమ్మ పెయింటింగ్ క్లాసులకి విజయవాడ వచ్చేది రోజు. అలా నేర్చుకొని విజయవాడ వచ్చినాక మెల్లగా చీరల మీద పెయింటింగ్ వేసుకోవటం అనేది బిజినెస్గా పెట్టుకున్నావు కదా. అట్లా స్టార్ట్ అయ్యి బ్యూటీ పార్లరు, దెన్ బొటీక్, ఇప్పుడు అన్నీ అమ్మేసి రిలాక్స్గా రిటైర్డ్ లైఫ్. నేనున్నా కదా, నా కూతురు ఉంది కదా, మాకు చేయిస్తే అయిపోతుంది తన జీవితం మొత్తం. కాటన్ పైతాని అంట, సమ్మర్లో బాగుంటుంది అనుకుంటా. ఇదిగోండి శారీ అంతా ఇలా వేసింది పెయింటింగ్. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం పెయింటింగ్స్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయండి. అప్పట్లో మా చిన్నప్పుడు అనుకుంటా ఎంత క్రేజీగా ఉండేదో పెయింటింగ్స్ అంటే. ఇంకా శారీ మొత్తం అంటండి ఇలా బార్డర్. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. మా అమ్మకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం కొనుక్కోక్కర్లేదు కదా, ఈ చీరలు కట్టేసుకుంటుంది. అందుకనే వేస్ట్ అవ్వవు, తను లాంగ్ ఇయర్స్ నుంచి వాడుతుంది చీరలు. ఇది జరీ కోట సారీ. ఇదిగోండి బుటాలు, ఇలాంటి బుటాలండి. వీటి మీద బుటా మధ్యలో ప్లెయిన్గా బోసిగా ఉందని ఇలా పెయింటింగ్ వేసింది. కనపడట్లేదని అలా. బార్డర్కి ఏమన్నా వేసావా? బార్డర్ కూడా ఇదిగో ఇక్కడ చుక్క మధ్యలో కొంచెం ఫిల్ చేసింది అంతే, మెటాలిక్ పెయింట్ అంతే. దగ్గరగా బాగా చేసి చూస్తే తప్పితే తెలియటల్లా. లేకపోతే మనకి దాన్ని ఏమంటారమ్మా, మీనాకారి వర్క్ ఉన్నట్టుంది కదా. పళ్ళులో ఇలా చార్ల పెయింట్ వేసిందంట. టసల్స్ మాత్రం కామన్గా ఉంటాయండి. ఒకదానికి ఉండదు తెలుసా, అంత బాగా ఉంటాయి. చందేరి సారీ ఇది. దీనికి అంతా బార్డర్ అంతా మల్టీ కలర్ వేసిందండి, మల్టీ కలర్ పూలు. ఈ మధ్యలో కూడా వేసావమ్మా? కాదు, ఈ బుటాలతో వచ్చేసిందా? ఇలా బార్డరు పళ్ళు అంతా వేసేసింది. ఇది చాలా బాగుందమ్మా. ఇప్పటిదాకా అన్నిట్లో మీకు నచ్చింది ఏదో చెప్పండి. ఇలా ప్లెయిన్ వచ్చిన దానికి ఇలా బార్డర్ వేసిందంట. నాకు అన్నిట్లోకి బెస్ట్ నచ్చింది ఇది, ఇప్పటిదాకా చూసిన వాటిట్లో. ఇది కూడా ఇది ఎప్పటిదో కదా, ఈ శారీ కూడా 30 ఏళ్ల క్రితం శారీ అంట. అప్పట్లో ఈ క్రీపర్లు తెగ ఫ్యాన్సీ. అసలు మాకు ఎన్ని ఫ్రాకులు ఉండేవి కదా వీటితో, ఎన్ని రకాల కలర్స్తోనో. తిను పాట్ పెయింటింగ్ కూడా వేసిందండి కదా. పాట్ పెయింటింగ్ తెగేసేదానివి, ఇప్పుడు లేవుగా నా పాట్స్ అన్ని. అవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయండి అంతే. ఇది ఈ బాల్స్ని ఏమంటారమ్మా? పూస పెట్టేసి, లావు పూస పెట్టేసి క్లాతులు. తను టీవీ చూస్తా రిలాక్స్ కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తనకి ఇదే కాలక్షేపం యాక్చువల్గా. తన ఇష్టం, ఎంజాయ్ చేస్తుంది దీన్ని. మా అమ్మ అసలు రియల్ టాలెంట్ ఇది. ఈ చీరలు చూపించటము ఇవన్నీ నార్మల్, ఎందుకంటే అది అందరి దగ్గర అందరి ఇళ్లలో ఉండేది. రియల్ టాలెంట్ అనమాట. 30 ఏళ్ల క్రితం టాలెంట్ అని ఇప్పుడు యూట్యూబ్లో బయటికి చెబుతున్నా. అది వరకే మా పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను చెప్పాను ఇట్లా పెయింటింగ్ వేసేది. అప్పట్లో అమ్మ స్వాతియా ఏంటమ్మా మ్యాగజైన్లో వచ్చింది నీది, వనితా జ్యోతిలో మ్యాగజైన్లో వచ్చింది. కాకపోతే అప్పుడు యూట్యూబ్ కనుక ఉండుంటే అప్పుడు వేరుగా ఉండేది కదా. మేము విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సిటీకి వచ్చినాక అమ్మాళ్ళు ఇంకా లైఫ్ స్టైల్ ఇద్దరు. మా ఫాదర్ గవర్నమెంట్ జాబు, మా మదర్ ఇలా అనమాట ఎర్నింగ్. ఇద్దరు ఆక్యుపైడ్గా బిజీగానే ఉండేవాళ్ళు. నాకు అసలు ఆ వంట మీద లవ్ వచ్చింది కూడా ఇలాగే. వీళ్ళిద్దరూ ఆక్యుపైడ్ బిజీగా ఉండేవాళ్ళు. నాకేంటంటే రకరకాల వంటలు తినాలనిపించేది. అపార్ట్మెంట్లో కుకింగ్ క్లాసెస్ కదమ్మా, కుకింగ్ క్లాసెస్ పెడితే అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా. అది కూడా ఎప్పుడు ఇంటర్మీడియట్ కరెక్ట్గా అట్లా అయిపోయి మేము ఇంట్లోకి మూవ్ అయిన కొత్తలో వెళ్ళి నేర్చుకున్నా. ఇంకా నచ్చటం మొదలైందనమాట. ఇప్పటికీ అవి ఆ కుకింగ్ క్లాస్లో నేర్చుకున్న గరం మసాలాలు అయితే అప్పటికి ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి వాడతాను నేను అదే గరం మసాలా రెసిపీ. అమ్మా చక్కగా చీరల మడ తీసుకుంటా, చేప పోయి ఉంటుంది. సరే పదండి మనం చేప దగ్గరికి వెళ్దాం. ఏంటి బిట్టు నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు, చూపించు, కాలు చూపించు. ఈ మేడం గారికి దోమ కుట్టిందంట, ఇంత లావులు వాసిందంట. దీనికి మా అమ్మ తులసి పేస్టు పోస్తానే ఉంది, రోజుకి 4 సార్లు పోస్తుంది అమ్మమ్మ. సరే పండగ చేసుకో. మేము ఇక్కడ వీడియో చేసుకుంటున్నామా, చక్కగా పడుకొని బోర్లు పడుకొని ఆడుతూ ఉంది ఇక్కడికి బట్టల్లో పడి. మనం చేపను చూసొద్దాం పదండి. నేను అక్కడ బిట్టును చూపించే గ్యాప్లో చేపను తిరగేసిందండి. ఇలా రోస్ట్ అయిపోయినాక తింటమే. ఇంకా అయిపోయిందా? ఇంకంతే, ఒట్టిదైనా తినేసేయొచ్చండి. ఓ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసుకొని చేసుకోగల సింపుల్గా చేప సాంబార్. ఇదనమాట మా లంచ్. ఇంకో స్పెషల్ అండి, వేయించిన శనగపప్పు పొడి అనమాట. ఇది మా నాయనమ్మ జనరేషన్ నుంచి వచ్చింది. మా నాయనమ్మ దగ్గర మా అమ్మ నేర్చుకొని మా అమ్మ మాకు చేసి పెడుతుంది. సో ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, ఫ్రై కూరల్లోకి అన్నిట్లోకి అద్దరిపోద్ది అనమాట. ఇది కేజీ శనగపప్పు కదమ్మా, కేజీ వేయించిన శనగపప్పు అండి. దాంట్లోకి ఇవి ఒక 100 గ్రాములు జీలకర్ర, ఇంకా ఇది ఒక 200 గ్రాములు ఉంటుంది, 250 గ్రాములు 250 గ్రాములు చిన్నుల్లిపాయలు, 1/2 కిలో కొబ్బరి. ఇవి మెయిన్ అండి. ఈ 4 కొలతల ప్రకారం. మిగిలినవి అన్నీ ఏంటంటే సుమారుగా వేసుకోవటమే. పసుపు, కారం, కరివేపాకు, హిమాలయన్ సాల్ట్ వాడుతుంటాను. మామూలు సాల్ట్, హిమాలయన్ సాల్ట్ ఏదైనా వాడుకోవచ్చు. ఇవన్నీ వేయించుకొని, సాల్ట్గా తప్ప, సాల్టు పసుపు తప్ప మిగతావి, పసుపు ఇదిగో ఈ 4 అవసరం లేదు. సాల్టు, పసుపు, కారం ఇవి తప్ప మిగిలినవి వేయించుకోవాలి కొంచెం లైట్గా. చిన్నుల్లిపాయలు ఇవి కూడా ఆల్రెడీ వేయించి పెట్టినవి.
చిన్నులపాయలు, వేయించిన శనగపప్పు కూడా ఒక్కసారి కొంచెం వేడిగా అలా పైన లైట్గా రోస్ట్ చేసుకోవటం, కొబ్బరి అవన్నీ. ఇప్పుడు వేయించిన జీలకర్రతో ఫస్ట్ మిక్సీ కొట్టడం మొదలు పెడుతున్నాం అనమాట. ఒక్కొక్కటి మిక్సీ కొడతారు ఫస్ట్, తర్వాత అన్నీ కలుపుకోవటం అండి. నేను చూపిస్తాను 1 by 1. ఇదిగోండి ఒక్కొక్కటి గ్రైండ్ చేసి ఇందులో కలుపుతున్నాం అనమాట. కొబ్బరి గ్రైండ్ చేయలేదండి, పసుపు జీలకర్ర ఒకటి గ్రైండ్ చేసాము, కొబ్బరి పసుపు ఆ పాటేసి. ఇదేమో చిన్నులపాయలు గ్రైండ్ చేసి వేసినాయి అనమాట. వేయించిన శనగపప్పు కూడా మిక్సీ వేసినాక మొత్తం ఇక అన్నిటినీ ఇలా కలిపేసుకోవడమేనండి. ఎంతకాలం నిల్వ ఉంటుందమ్మా ఇది? 6 నెలలు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. కానీ నేను అక్కడికి వెళ్ళినాక ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, 1 year ఉంటుంది. అస్సలు ముక్కోసం రాదు, నీట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి మొత్తం పూర్తిగా కలిపినాక ఇలా ఉందన్నమాట. చెయ్యి పెడితే మా అమ్మ నన్ను కొట్టుద్ది, కానీ స్పూన్తో ఇలా చూపిస్తున్నాను దగ్గరికి. 3 నెలలు అయిపోద్ది మాకైతే. ఇది 2 kgs అనమాట. అంతేనమ్మా, ఇది 2 kgs వచ్చింది. సో ఇదండి ఇవాల్టి స్పెషల్. పదండి మిగతావి మాట్లాడుకుందాం. దీని మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ చక్రం కోసుకొని అలా తింటే అలా బాగుంటుంది. మీకు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాను. అయినా నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు రెగ్యులర్గా హ్యాపీగా తింటారు ఇక్కడ చేపలు చాలామంది. బయట కంట్రీలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నోట్లో నీళ్ళు రావాలి, అదే ఇంటెన్షన్. ఈ చేపలు రావు కదా అక్కడ. ఈ చేపలు దొరకవు కదా మనకి. మేము ఎప్పుడూ లంచ్కి ప్లాన్ చేసుకోవాల్సింది, నా నోటేమొట్టు కూడా ఇందా వీడియోలో లంచ్ అనే వచ్చేసినట్టుంది. ఇది డిన్నర్కి అండి ప్రిపరేషను. మనం మధ్యాహ్నం చేయాలనుకున్న వ్లాగ్ కదా ఇది, సాయంత్రం మొదలు పెట్టాం. ఇవాళ నేను బయటికి వెళ్ళి వచ్చాను, దానివల్ల బాగా లేట్ అయింది. సరే ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చేద్దాం రండి. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందామండి. ఈ శారీ గురించి మాట్లాడుకునే ముందు, ఈ శారీ తయారు చేసింది మాత్రం బయట వాళ్ళైనా ఈ శారీని అందంగా డిజైన్ చేసింది మా అమ్మాయి అనమాట. సో ఇది మొత్తం ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ అండి. ఇది పిస్తా గ్రీన్లో రేడియం షేడ్ కదా ఇది. సో మంచి షైనీగా ఉండి ఆల్ ఓవర్ జెరీ వచ్చిందండి, యాంటిక్ గోల్డ్ జెరీ అనమాట. శారీ మామూలుగా ఇక్కడ కుర్చీల దగ్గర చూడండి, ఇదంతా ప్లెయిన్ ఇలా ఉంటుంది. దాన్ని అమ్మ ప్రతి చోట అక్కడక్కడ ఇలా పెయింట్ వేసింది అనమాట. మెటాలిక్ కలర్స్ అండి ఇవి, పర్పుల్, పింక్, ఆరెంజ్ మెటాలిక్ కలర్స్ వేసింది. ఇదిగోండి దగ్గరికి ఇలా చూపిస్తున్నా, ఇలా వేసింది అనమాట. సో ఇది జెరీ మీదే వేసేసింది, కానీ నిలబడింది కదా, ఏమీ పోదండి ఇది. మీకు డ్రై వాష్లో కూడా ఏమీ పోదండి ఇది. మామూలుగా తన చీరలు చాలా ఉన్నాయి కదా పెయింట్లు వేసినవి, అన్నీ చూశారు కదా, అవన్నీ డ్రై వాష్లు కూడా ఇస్తుంటుంది, కానీ ఎప్పుడు ఏమీ పోవటం అనేది ఉండదు ఒకసారి వేసినాక. సో బార్డర్ అంతా కూడా ఇలా వేసింది అనమాట, అక్కడక్కడ బోసిగా లేకుండా ఉండటానికి. లుక్స్ లైక్ మీనాకారి ఉన్నట్టు అనమాట, కానీ కాదు, పెయింట్ వేసింది. సో అది పళ్ళు అంతా ఇలా వచ్చిందండి శారీకి. సో శారీ మొత్తం అక్కడక్కడ వేసింది పూలన్నీ, మనకు అక్కడక్కడ మెరుపుల్లా కనిపిస్తున్నాయి అనమాట, అంతే. నేను చెప్పే కదా, మా అమ్మ చీర రెడీ చేసిందంటే కామన్గా ఉండేది ఏంటంటే పైపింగ్. ఈ చీర ఫస్ట్ నాకని తీసుకుంది, కానీ నేను వద్దంటే వద్దన్నా, మరీ ప్లెయిన్గా ఉందని వద్దన్నా. ఫస్ట్ ఓకే చెప్పా, కొనేసాం, తర్వాత మళ్ళీ వద్దన్నా. అందుకని నాకు అందంగా కనిపించడం కోసం ఇలా డిజైన్ చేసినాక ఇప్పుడు నాకు నచ్చింది. సో అది పర్పుల్ పైపింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీనికి పర్పుల్ బ్లౌజ్ మా అమ్మ దగ్గర ఉంటుంది, అది వేసుకొని తను కట్టుకుంటుంది. సేమ్ ఈ శారీ బ్లౌజ్ నేను కుట్టించుకున్నా, నేను కట్టుకుంటా. అలా దీనికి సర్వీస్ అయిపోతుంది అనుకోండి, దానికి లంగా కుట్టిస్తాం, అలా వర్క్ అవుతుంది. మళ్ళీ మా అక్క వాళ్ళ అమ్మాయి, మా అక్క చాలా తక్కువ కడుతుందిలేండి ఇలాంటివి. సో అందుకని కొన్నే కడుతుంది తను, మొత్తం ఓవరాల్గా అందరం హ్యాండిల్ చేస్తాం. సో ఈ శారీకి వచ్చిన టసల్స్ మాత్రం అమ్మే వేసింది, కొంచెం అన్నీ మిక్స్డ్ డిఫరెంట్గా వేసింది అనమాట, మల్టీ కలర్స్తో. ఇది ఎప్పుడూ వేయలేదు, ఇవాళ మధ్యాహ్నమే వేసింది. నేను బయటికి వెళ్ళిన గ్యాప్లు క్విక్గా అలా చిటికల్లో వేసేస్తుంటుంది. తనకు అదొక ఇంట్రెస్ట్ అండి, ఇదేమీ బిజినెస్ కాదు, తను అది ఎంజాయ్ చేస్తుంది అంతే. ఎందుకంటే ఇవన్నీ తను చేసేసి ఆ వరల్డ్ అంతా దాటేసి వచ్చి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో రిలాక్స్గా. ఎందుకంటే ఆ షాపులు బొటీక్కులు అవన్నీ మెయింటైన్ చేయలేక, ఇంకా నా వల్ల ఇక నా కోసం తను ఇంకా తెలిసిన బొటీక్కుల్లో అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి బొటీక్ ఉంటే వాటికి వెళ్ళి రెడీ చేస్తూ ఉంది తప్ప, తను ఓన్గా లాంగ్ టైము నాకు రెడీ చేయడానికి పెడతాను తప్పితే బయటగా ఏమీ చేయట్లేదండి. ఇదనమాట శారీ గురించి. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్కి ఏం స్పెషల్గా చేయించుకోలేదు, ఎందుకంటే నేను 2 సార్లు వేసుకున్నాక ఇచ్చేద్దాం కానీ అమ్మకి ఈ శారీని. సో సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నానండి, కొత్తగా దీనికి ఏం పెయింట్ కూడా ఏమీ వేయించుకోలేదు. సింపుల్ బ్లౌజు, హై నెక్, బ్యాక్ సైడ్ జిప్ అనమాట, అంతే. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఈ జ్యువెలరీకి కూడా చాలా హిస్టరీ ఉంది. ఇది ఎప్పుడూ కదమ్మా, మా పెళ్ళికి ముందు అనుకుంటా నువ్వు చేయించుకున్నది కాదు, ఇది మా అమ్మ చేయించుకున్నది, పగడాలది. అప్పట్లో ఇట్లా నెక్లెస్ లా ఉండేది. నా పెళ్ళయినాక నాకు ఇచ్చినాక దాన్ని నేను కొంతకాలం పెట్టా, తర్వాత సగానికి కట్ చేసి ముత్యాలకు అటాచ్ చేయించా. మళ్ళీ ఇప్పుడు దాన్ని పావుకు కట్ చేసి ఇది కూడా 4 పూసలుగా చేశా. ఆ మిగిలిన పాత్రలు ఉంటాయి కదా, వేస్ట్ అవ్వకుండా ఎందుకు, అందుకని చెప్పి కస్టమైజ్డ్గా పోగులు చేయించా. దిద్దుల్లా ఉండేవి, పోగులు లేవు కదా దీనికి, అసలు వేరే ఉండేవి పెద్దవి, వాటిని దిద్దులు చేయించా.
వేరే హ్యాంగింగ్స్ చేయించా, తర్వాత మళ్ళీ ఇలా కస్టమైజ్ చేసా, మిగిలిన కరగేసా. అలా అనమాట. బంగారాన్ని చీరలను ఆడుకుంటున్నట్టు గోల్డ్ని ఆడేసుకుంటాం మేం కాదు, ముఖ్యంగా నేను. నాకు ఎందుకంటే బంగారం మీద కానీ బట్టల మీద కానీ ఎంత ప్రేమ ఉన్నా అవసరమైనప్పుడు దాన్ని ఎలా కావాలంటే అలా మలిచేసుకుంటా అంతే. టూ మచ్ ఎమోషనల్కి వెళ్ళి ఇలాగే ఉండాలి జీవితాంతం అది అని అంటిపెట్టుకోను, కస్టమైజ్ చేసేసుకుంటా. ఇదన్నమాట ఇవాల్టి ఫ్యాషన్ టాక్. ఇంకిప్పుడు బిట్టుగా వస్తావా? కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని. నాకు బౌష్గా ఉన్నా అందుకే. ఏముందని నేను బేవర్స్గా ఉన్నా అందుకే అందండి, తెలుగు బాగా పట్టింది. సో ఇదొక్కటి రీజన్ లేదండి దీనికి. ఈమెకు తప్ప నాకు మా అమ్మకి మంచి కామెంట్ పెట్టండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.